ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులు, ఎంతో మేధస్సున్నవారు కూడా ఒకే ఒక్క కారణంతో మట్టిలో కలిసిపోయారు. ఒక సామ్రాజ్యాన్ని జయించగల సత్తా ఉన్నవాడు కూడా బికారిగా మారడానికి కారణం ఒక్కటే, అది కేవలం క్రమశిక్షణ తప్పడం. ఈ రోజు మనం చేసే ఒక చిన్న తప్పు రేపు ఉదయం మనం చేయాల్సిన ఒక్క అడుగు వేయకపోవడం మన భవిష్యత్తును ఎలా నాశనం చేస్తుందో ఒక వాస్తవ కథ ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే మన జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. ప్రేమతత్వం ఛానల్ కి స్వాగతం. మోటివేషన్ అనేది ఒక స్పార్క్ మాత్రమే, కానీ మనల్ని గమ్యానికి చేర్చే ఇంజన్ క్రమశిక్షణ. ఈ రోజు మనం క్రమశిక్షణ తప్పితే వచ్చే పతనం గురించి మాట్లాడుకుందాం. చాలా కాలం క్రితం ఒక ఊరిలో ఒక అద్భుతమైన శిల్పి ఉండేవాడు. అతని చేతిలో ఉలి పడితే చాలు ప్రాణం లేని రాయి కూడా మాట్లాడుతుందా అన్నట్లుగా శిల్పాలు చెక్కేవాడు. అతని పేరు దేశమంతా మారుమోగిపోయింది. ఆ శిల్పి రోజుకు 10 గంటలు కఠోరంగా సాధన చేసేవాడు. తను సాధించిన ఆ కీర్తి వెనుక అతని నిరంతర కృషి మరియు క్రమశిక్షణ ఉన్నాయి. ప్రజలందరూ అతని ప్రతిభను చూసి ఇతను దేవుడిచ్చిన వరం అని పొగిడేవారు. కానీ పొగడ్తలు మనిషిని గుడ్డివాడిని చేస్తాయి. ఆ శిల్పికి నెమ్మదిగా అహంకారం మొదలైంది. నాకు సాటి ఎవరూ లేరు, నా చేతుల్లోనే ఇంద్రజాలం ఉంది కదా, రోజు సాధన ఎందుకు చేయాలి అనుకునేవాడు. రోజు ఉదయం 4 గంటలకు లేచేవాడు, కాస్త 9 గంటలకు లేవడం మొదలుపెట్టాడు. క్రమశిక్షణ తప్పింది, బద్ధకం ఆవహించింది. ఈ రోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేయడం మొదలుపెట్టాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అద్భుతాన్ని సృష్టించగలను అనే అతి ఆత్మవిశ్వాసంతో తన సాధనను పూర్తిగా వదిలేశాడు. కొన్నాళ్లకు ఆ దేశ మహారాజు దేశంలోనే అత్యుత్తమ శిల్పి ఎవరో తెలుసుకుందామని ఒక పోటీ పెట్టాడు. మనోడు కూడా చాలా ధీమాగా వెళ్ళాడు. ఇది నాకు చాలా చిన్న పని అనుకున్నాడు. పోటీ మొదలైంది. చేతిలోకి ఉలి తీసుకున్నాడు. శిల మీద దెబ్బ వేశాడు. కానీ అతని చేతులు వణకడం మొదలయ్యాయి. బుర్రలో అద్భుతమైన రూపముంది, కానీ దానికి తగ్గట్టుగా అతని చేతులు సహకరించలేదు. ఎందుకంటే అతని ప్రతిభకు పదును పెట్టే క్రమశిక్షణను అతను వదిలేసి చాలా కాలమైంది. ఆ రాయి పైన ఒక తప్పు దెబ్బ పడింది. ఆ అందమైన శిల 2 ముక్కలైపోయింది. అతని కంటే చాలా తక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ రోజు క్రమశిక్షణతో సాధన చేసిన ఒక సామాన్య శిల్పి ఆ పోటీలో విజేతగా నిలిచాడు. ఆ క్షణం అర్థమైంది, పతనం అనేది బయట నుంచి రాదు, మనము క్రమశిక్షణ తప్పినప్పుడే మన లోపలి నుంచే మొదలవుతుంది అని. మిత్రులారా, ప్రతిభ అనేది కేవలం ఒక విత్తనం మాత్రమే. దానికి ప్రతిరోజు మనం పోసే నీరే క్రమశిక్షణ. నీరు పోయకపోతే ఎంత మంచి విత్తనమైనా మట్టిలోనే కాలిపోతుంది. మీరు స్టూడెంట్ అయినా, వ్యాపారి అయినా, కళాకారుడైనా క్రమశిక్షణ తప్పితే విత్తనం మాత్రం తప్పదు. మోటివేషన్ మిమ్మల్ని మొదలు పెట్టేలా చేస్తుంది, కానీ క్రమశిక్షణ మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. గెలవడానికి పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు. సరైన దిశలో ఒక్క అడుగు చాలు, కానీ ఆ అడుగు ప్రతిరోజు వేయాలి. ఈ రోజు నుంచే మీ పనుల్లో క్రమశిక్షణను అలవాటు చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో జీవిత పాఠాల కోసం ప్రేమతత్వం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. జై హింద్.